ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని आपने तेलंगाना का सपना देखा, वो सपना साकार हुआ, तेलंगाना प्रदेश बना, आपने एक सरकार चुनी, बीआरएस की, केसीआर जी की सरकार आई। మీరందరూ తెలంగాణ గురించి స్వప్నం కన్నారు, అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి। मैं केसीआर जी को जानती नहीं हूं, इसीलिए मैं उनकी नीयत के बारे में बोल नहीं सकती, लेकिन मुझे लगता है कि जब शुरू में सरकार बनी होगी तो हो सकता है कि उनकी भी नीयत सही थी, अच्छी थी, और वो भी चाहते थे कि आपके लिए विकास होगा। నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయ పరిజ్ఞానం లేదు, వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు, కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమోనని నేను అనుకున్నాను। मैं केसीआर जी को जानती नहीं हूं, लेकिन उनके काम को जानती हूं। కేసీఆర్ గారి గురించి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి పనితీరు గురించి మాత్రం నాకు పరిజ్ఞానం ఉన్నది। और जैसे आपने 10 सालों में इनके सरकार का काम देखा, उसी तरह से हम कांग्रेस के नेताओं ने भी उस काम को देखा। మీరందరూ ఏ విధంగానైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఆ పనితీరును నిక్షేపంగా పరిశీలిస్తున్నాము। और जैसे जैसे समय आगे बढ़ता चले गया, हमें यही दिखा कि सत्ता मिल गई, पैसा मिल गया, भ्रष्टाचार फैलने लगा, और जनता के जो सपने थे, जनता की उम्मीदें थी, जनता की आशाएं थी, उन्हें भूला गया। 10 సంవత్సరాల సమయం గడుస్తున్న కొద్దీ పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు, కుంభకోణం మీద కుంభకోణం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొల్లగొట్టింది। हम सब देख के चौंक गए कि केसीआर जी के परिवार के एक सदस्य को मंत्री का पद मिल रहा था, बड़े बड़े रोजगार मिल रहे थे, बड़े बड़े महल बन रहे थे, लेकिन जनता पीछे चली जा रही थी, गरीब और भी गरीब होते चला जा रहा है। మేము తెలంగాణ వికాసాన్ని పరిశీలించినప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రజల యొక్క ధనాన్ని కేసీఆర్ గారు దోచుకుంటానే ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల మీద పదవులు లభిస్తూనే ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్లు కట్టుకొని నివసిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు రోజు రోజుకు బీదలుగానే మారిపోతున్నారు। जहां नौजवानों को रोजगार मिलना चाहिए था, उनकी आशाएं बढ़नी चाहिए थी, इतना मजबूत आपका प्रदेश है, इतनी तकनीकी आपके पास सुविधाएं हैं, आप पढ़े लिखे हो, लेकिन हमने देखा कि नौजवानों को रोजगार नहीं मिल रहा है, तमाम नौजवान बेरोजगार हैं। తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు, కానీ రోజులు గడిచే కొద్దీ ఏ ఒక్క యువకునికి కూడా ఎటువంటి ఉద్యోగం రాలేదు, బీదలు ఇంకా బీదలే, నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే మారిపోతున్నారు ఈ తెలంగాణలో। यहाँ के किसान परेशानियों से लदे हुए, महंगाई का सामना करने की कोशिश कर रहे, खेती से कमा नहीं पा रहे, सही दाम नहीं मिलता फसल का, सहायता नहीं मिलती, सरकार की कर्ज में डूब रहे, आत्महत्या करने लगे। ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతులు రోజు రోజుకు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు, వాళ్ళ జీవితాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, వాళ్ళు కొనదలుచుకున్న వ్యవసాయ పనిముట్లు రోజు రోజుకు పిరమైపోతుంది, వ్యవసాయ కూలీలకు కూడా ఎటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ నోచుకోలేదు। 5 सालों में चुनाव आया, चुनाव के पहले कुछ ऐसी स्कीम ले आए जिससे फिर से वोट पा गए और फिर से इनकी सरकार बनी। 5 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ఎన్నికలు వచ్చినాయి, యథావిధిగా ఎన్నికలకు పోయారు, మోసపూర వాగ్దానాలతో గెలిచి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। अब 10 साल बीत चुके हैं, मेरे भाइयों मेरी बहनों, मुझे बताओ, आपको रोजगार दिया केसीआर जी ने? అక్కా చెల్లెల్లారా, 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్కసారి నాకు చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా? मेरे किसान भाइयों, आपकी सहायता की, आपके कर्ज माफ किए, आपको सही दाम दिया। రైతు సోదరులారా, నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు అభివృద్ధి జరిగిందా? మీ అప్పులు తీర్చాయా? ప్రభుత్వం నుంచి మీకేమైనా తోడ్పాటు జరిగిందా?
मेरी बहनों, देश में इतनी महंगाई है, बढ़ती चली जा रही है। कांग्रेस की सरकारों ने अपने प्रदेशों में महंगाई के राहत के कैंप लगाए। क्या आपको केसीआर जी ने महंगाई से राहत दी? అక్కా చెల్లెల్లారా, నాకు ఒక విషయం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ ధరలు తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ టిఆర్ఎస్ ఏమైనా అటువంటి ప్రయత్నం మీకోసం చేసిందా? आप पे जो अत्याचार हो रहे हैं, रोज रोज उनको रोका? మీ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల, అత్యాచారాల పట్ల ఏమైనా నిర్మూలన కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయా? मेरे दलित और आदिवासी भाई बहनों, आपके लिए क्या किया केसीआर जी ने? कुछ किया? आपको पट्टे दिए, आपकी सहायता की, आपको आगे बढ़ाया? నా దళిత ఆదివాస సోదరులకు నేను అడుగుతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మీకేమైనా ఉపాధి అవకాశాలు దొరికాయా? మీరేమైనా పురోగతించారా? మీకేమైనా భూములు లభించాయా? तो क्या मिला तेलंगाना की जनता को? తెలంగాణ टीआरएस के 10 साल के राज में आपको क्या मिला? ఈ 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో, తెలంగాణ రాష్ట్ర పాలనలో, ప్రభుత్వ పాలనలో ఈ తెలంగాణ ప్రజలకు ఏమి లభించింది అని నేను అడుగుతున్నాను. आपको भ्रष्टाचार मिला हर स्तर पर। एक भी ऐसा प्रोजेक्ट नहीं है तेलंगाना में जो पूरा हुआ है, और एक भी ऐसा प्रोजेक्ट नहीं है जिसमें से सारे पैसे इन्होंने खींचे और अपने मित्रों को, अपने परिवार को, अपने पूरी पार्टी को सींचा। ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఒక ప్రజా ఉపయోగమైన ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టలేదు. కట్టిన ప్రాజెక్టులన్నీ ధనాన్ని దోచుకొని తన కుటుంబ సభ్యులకు అప్పనంగా ప్రజల డబ్బును అప్పచెప్పే ప్రయత్నం మాత్రమే ఈ కేసీఆర్ గారు చేశారు. आपको छोटे से छोटे काम के लिए कमीशन देना पड़ता है। कहां जाता है वो कमीशन? మీకు చిన్న పని చేసుకోవాలన్నా మీ జేబుల నుండి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కమిషన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ కమిషన్లన్నీ ఎక్కడికి పోతాయి? ये बीआरएस इतनी अमीर पार्टी है, इनके सारे नेताओं के बड़े बड़े महल हैं, खूब पैसे हैं। अब चुनाव है, पोल मैनेजमेंट में खर्चा होगा इनका, आप खुद देखेंगे। मैं आपसे पूछना चाहती हूँ, ये पैसे इनके पास कहां से आए? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందుకొస్తుంది. వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అని, ఎన్నికలని వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ కోట్లాది పైసలు ఎక్కడివి అని. आपको मालूम है कि लोकतंत्र में, जो कि हमारे देश में है, उसमें पैसे सरकार के नहीं होती। सारी जो संपत्ति होती है सरकार की, वो जनता की संपत्ति होती है। నేను మీ అందరికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డబ్బు ప్రభుత్వ డబ్బు, అది ప్రభుత్వ డబ్బు కాదు. ఆ డబ్బు అంతా ప్రజలది, ఆ డబ్బు అంతా మీది. बहनों, जब आप सुनती हो कि इस प्रोजेक्ट में इतना बड़ा घोटाला हुआ, हजारों करोड़ रुपए किसी को मिल गए, किसी नेता ने खाए, तो आपको क्या लगता है कि एक दूसरे के पैसे खा रहे हैं? ये आपके पैसे हैं जो चोरी हो रहे हैं। ये वो पैसे हैं जो आपकी स्कीम्स में जाने चाहिए। ये वो पैसे हैं जिनसे किसानों के कर्ज माफ होने चाहिए। ये वो पैसे हैं जिनसे आपको रोजगार मिलना चाहिए। ये वो पैसे हैं जिनसे मेरी बहनों के खाते में हर महीने पैसे जाने चाहिए। రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకాలు జరుగుతుంటాయి. కుంభకోణాలు జరిగినప్పుడు వేలాది పైసలు, ప్రభుత్వ పైసలు నాయకుల దగ్గరికి వెళ్తాయి. ఈ పైసలంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ప్రజల డబ్బు, ఈ డబ్బంతా మీ డబ్బు. ఏ డబ్బు అయితే మీ ఉద్యోగ అవకాశాల కోసం ఖర్చు పెట్టాలో, ఏ పైసలు అయితే మీ పురోగతి కోసం ఖర్చు పెట్టాలో, ఏ డబ్బు అయితే మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో, ఆ డబ్బును వీళ్ళు తమ సొంత ఖాతాల్లోకి దోచుకొని కుంభకోణాలు చేస్తున్నారు. बहनों और भाइयों,